ఈరోజు మనం ఈ అమ్మాయికి ఫ్రంట్ పార్ట్ గురించి నేర్పించాము ఈ పాపకి. అయితే అడుగుదాం ఏమేమి వచ్చాయి అని. బ్యాక్ పార్ట్లో ఏమర్థమైందిరా నీకు? బ్యాక్ పార్ట్లో కప్పు పొడవు, నడుము లూజు, బ్యాక్ నెక్, బాక్స్, హార్మోన్. ఇవి ఇంతవరకు నీకు అర్థమైంది. దాంట్లో నీకు ఏమేమి ఎంతెంత పెట్టాలనేది అర్థమైంది. అయితే నువ్వు కట్ చేసేసావు కదా ఈరోజు బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో ఏమర్థమైంది? ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనం కప్పు పొడవు పట్టి ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ క్రాస్ పెట్టుకొని కప్పు ఫోల్డ్ ఎలా చేయాలో చెప్పాడు మా మామయ్య. తర్వాత ఈ బ్లౌజ్ ని బట్టి ఫ్రంట్ పార్ట్ ని బట్టి బ్యాక్ పార్ట్ ని బట్టి ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాం. ఓపెన్ పార్ట్ ఎటువైపు, అది జాయింట్ పార్ట్ ఎటువైపు చెప్పు. జాయింట్ పార్ట్ ఇటువైపు, ఓపెన్ పార్ట్ ఇటువైపు. నిలువు పన్న అడ్డ పన్న అంటే ఏందో చెప్పు. నిలువు పన్న, అడ్డ పన్న. మంచిగా అర్థమయ్యాయి కదా. మళ్ళీ రేపు ఇదే క్లాసు మళ్ళీ నేను మీకు చెప్తాను, ప్లస్ ఈ పాపకు కూడా చెప్తాను. చూడండి, ఇలా కంటిన్యూగా క్లాసులు చేస్తూ ఉందాం. మీరు కూడా చూసి ఎంకరేజ్ చేయండి. ఈరోజు నేను బ్లౌజ్ నేర్చుకుంటున్నా. క్లాస్ 1 అయిపోయింది. ఇది క్లాస్ 2. మీరు కూడా బ్లౌజ్ నేర్చుకోవాలంటే ఇప్పుడు నేర్చుకోండి. క్లాస్ 1 అయిపోయింది. మా పాషా మావయ్య నేర్పిస్తుంది. నిన్న నీ క్లాస్ అయితే ఏమర్థమైంది బుజ్జి? మొత్తం అర్థమైందా? డ్రాయింగ్ వేయగలుగుతావా? ఇప్పుడు డ్రాయింగ్ నువ్వు వేస్తే దాంట్లో తప్పు లేదో చెప్పి ఈ రోజు నువ్వు బ్యాక్ పార్ట్ కట్ చేసి ఫ్రంట్కి వెళ్దాం, ఓకేనా? అయితే ఇప్పుడు బ్లౌజ్ ఎలా పట్టుకోవాలో వాళ్ళకి చూపించాలి కదా నువ్వు. మళ్ళీ బ్లౌజ్ వాళ్ళందరికీ చూపించుకుంటూ చెప్పాలి. బ్లౌజ్ రివర్స్ తీసుకొని ఇక్కడ ఈ నడుముని పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసి గట్టిగా మాట్లాడు, వాళ్ళకి వినపడాలి. ఇక్కడ ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టాలి. అట్లా ఎందుకు పెట్టాలి ఇట్లా? ఇది నడుములు ఎక్కడ దాకా పెట్టమన్నాను నేను? ఇక్కడ దాకానే కదా నీకు పెట్టమన్నది. అవి గుర్తుంచుకోవాలి క్లాసులు ఎప్పుడైనా, సరేనా? అక్కడికి పెట్టి తీస్తూ 1 ఇంచ్ కప్ డాట్ కోసం, 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం. అలా కాకపోతే ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇక్కడ నుంచి 3 ఇంచెలు పెట్టేయాలి. ఇక్కడికి 3 ఇంచెల ఖర్చు అక్కడికి పెట్టేయాలన్నమాట. 2 ఇంచెస్ ఏమో ఖర్చు, 1 ఇంచ్ ఏమో వెనక డాట్. అదేగా నువ్వు చెప్పవలసింది. ఓకే, పెట్టేసి తీసేసి ఇప్పుడు తర్వాతకి ఏం చేయాలి? తర్వాత ఇక్కడ కప్పు పొడవు పెట్టుకో. మరి ఇప్పుడు ఎట్లా పెట్టావు నిన్న? నీకైతే గుర్తుంది నిన్న ఎలా పెట్టావు? కప్పు పొడవు ఎలా చూసినావు నిన్న? బ్లౌజ్తో. అదే చూడు, మరి బ్లౌజ్తో చూడు. ఇలా పట్టుకొని దీన్ని ఇలా రివర్స్ తీసి దీన్ని ఇట్లా పట్టుకోవాలి. చూడు, ఇట్లుంది కదా. ఇగో ఇలా గుర్తుంచుకో. మళ్ళీ ప్రతిసారి కూడా క్లాసు రాదనమాట. ఇగో ఇలా పట్టుకోవాలి, ఓకేనా? ఇది దేనికి? ఇది ఎక్స్ట్రా దేనికి పెడతాం మనం? ఎక్స్ట్రా దేనికైనా బ్లౌజ్ ఖర్చుల కోసం యూజ్ అవుతుంది అని పెడతాం. గట్టి గీత. మరి ఇక్కడ కూడా పెట్టాలా వద్దా ఖర్చు? భుజం మీద పెట్టేసే. మరి దాని అంత కాకుండా కొంచెం ఎక్కువ, ఇంకో కొంచెం పెట్టు. అక్కడ కాదు, కొంచెం తక్కువ. ఇక్కడ దాకా పెట్టేసి. అది పెట్టేసింది, వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసేసుకో. ఇక్కడ మంచిగా ఇట్లా పెట్టి, ఓకే. తర్వాతకి ఏం చేయంటే ఇక్కడ ఒక గీత గీసే, ఇట్లా పెట్టేసి కరెక్ట్గా పెట్టేసి స్ట్రైట్గా గీసిన తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ ఎందుకు రెడీ చేసుకుంటున్నాం మనం? బ్లౌజు బ్యాక్ పార్ట్ మొత్తం లూజు పొడవు కోసం, ఓకేనా? ఇప్పుడు ఇలా గీసేసి ఇది కూడా ఇటువైపు గీసే. ఇలా ఇప్పుడు ఇంతవరకు అయితే నీకు బాగా గుర్తుంది. తర్వాతకి ఏం చేసాం మళ్ళీ మనం? బ్యాక్ నెక్ తర్వాతకి ఇలా కరెక్ట్గా చూడండి. చిన్న పాపకి నేను ఒక 4 విషయాలు చెప్పాను. ఆ పాప కరెక్ట్గా ఈరోజు డ్రాయింగ్ వేస్తుంది. కొంచెం తేడాలు అనేవి ఉన్నాయి. ఆ తేడాలన్నీ మనం ఏం చేయాలి అంటే కొద్దిగా ఒకసారి చెప్తే సరిపోతుంది, ఓకేనా? ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఖర్చు ఉండాలనా వద్దు అక్కడ? ఓకే, ఖర్చు కొంచెం కిందికి, అంత దూరం అవసరం లేదు. 1/2 ఇంచ్ ఇంతే పెట్టాలి ఖర్చు. పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి టేప్తో ఇక్కడ ఎంత పెట్టాలి? ఇక్కడ 2 పెట్టాలి. ఓకే, వెరీ గుడ్. మంచి గుర్తుంది నీకు. టేప్ ఎప్పుడైనా ఇటు వాడాలి, అటు వాడకూడదు. ఇట్లా వాడాలి, ఇలా వాడాలి. 2 ఇంచెస్ అంటే కరెక్ట్గా ఈ పెద్ద గీతకి దీన్ని ఆన్ చేసి అక్కడ గుర్తు పెట్టేసి వెరీ గుడ్, బాగా గుర్తుంది నీకు. కింద వైపు ఎంత పెట్టాలి? కింద వైపు
3 పెట్టొచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు. వెడల్పు నెక్ కావాలంటే వెడల్పుగా 3 పెట్టుకోవచ్చు. మనకి తక్కువ కావాలి అంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఓకేనా, మన ఇష్టం అదిగా. ఓకే, 3 అవసరం లేదు. మనం ఏం చేయాలంటే 1/4 పెట్టేద్దాం. 2.5 పెట్టినా పర్వాలేదు. అలా పెట్టేసి ఇప్పుడు స్కేల్తో మళ్ళీ దీనికి డ్రాప్ చేసుకోవాలి చక్కగా ఇలా. ఇప్పుడు ఇదేంటిది, ఇక్కడ దాకా ఇలా పెట్టు. దీన్ని ఏమంటారమ్మా? బ్యాక్ నెక్. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఇలా గీసేసి. ఈ సమ్మర్ హాలిడేస్ ఖాళీగా ఉండడం తనకి ఇష్టం లేదండి. ఏదో ఒకటి నేర్చుకోవాలి, వాళ్ళ మమ్మీ బ్లౌజ్ కుట్టాలి అని చెప్పి అమ్మాయి కోరిక. ఇదే బ్లౌజ్ మొత్తం కట్ చేయించి, మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ అమ్మాయితో కట్ చేయించి ఈ అమ్మాయికి నేను కుట్టిపిచ్చి ఏపిచ్చి చూపిస్తాను అనమాట. ఎందుకంటే అమ్మాయి సాటిస్ఫై కావాలి, నేను కుట్టాను అనేది అమ్మాయికి రావాలి. ఈ అమ్మాయి ఏంటి అంటే నేను ఏదైనా చేశాను అనుకోండి, ఏదైనా చెప్పగానే వెంటనే చేస్తుంది. ఇది ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా నా ఎమ్మటి తిరుగుతూ ఉంటుంది. నేను ఏదన్నా చిన్న కటింగ్ చేస్తుంటే చూడడం, పేపర్లు కట్ చేయడం, క్లాతులు కట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఈరోజు ఈ బ్లౌజ్ అనేది కట్ చేపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్, ఆది బ్లౌజ్తో షోల్డర్ చూసుకోము. తెలుసు కదా షోల్డర్ అంటే ఏందో. మళ్ళీ ఇవన్నీ అడుగుతాను నేను, గుర్తుంచుకో. ఓకేనా, ఇది షోల్డర్. దీన్ని ఇలా పెట్టుకో. ఇంకా ఇలా పెట్టుకోవాలి షోల్డర్ని ఎప్పుడైనా. ఇటు ఖర్చు ఉండాలి, ఇటు కూడా పెట్టేసి. ఓకే, వెరీ గుడ్, మంచిగా పెడుతున్నావు. అలా పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వదిలే ఇట్లా ఇది చూసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చు వదలాలి, ప్లస్ అక్కడ ఇక్కడ నాన్న అది చేయవద్దు. ఇది చంక కింద భాగం అంటారు. నీకు తెలియాలి, ఎప్పుడైనా కూడా నీకు తెలియాలన్నమాట. ఇది ఖర్చుతో ఇక్కడ గీసేయాలి. గీసేసిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలంటే దీన్ని ఇలా పెట్టు, స్ట్రైట్గా ఇలా పెట్టేసి గీత గీసి. ఓకేనా, ఇలా గీసిన తర్వాత దీనికి ఈ గీతకి ఇలా గీసేయాలి. ఇట్లా పెట్టుకో. మళ్ళీ ఇది స్కేల్తో గీస్తే నీట్గా వస్తుంది. కరెక్ట్గా గీయాలన్నమాట. ఓకేనా, వచ్చేసింది. ఇప్పుడు చూసావు కదా, ఇప్పుడు నీకు అర్థమైందా? నిన్న ఇలాగే ఉందా, ఏమన్నా మార్పులు ఉన్నాయా? ఇలాగనే ఉందా? ఈ కొలతలు మళ్ళీ ఇప్పుడు గుర్తున్నాయి కదా నీకు. మరి ఈ నెక్ ఎలా వేసాను నిన్న, ఈరోజే ఒకసారి ఇక వాళ్ళకి కనబడేటట్టు వేయాలి నాన్న. అలా వేయకూడదు, ఇట్లా వేయాలి. ఇట్లా అట్లా. అది రౌండ్గా ఉందా నెక్? రౌండ్ రావాలి అంటే నేను చెప్తాను చూడు. ఇది రౌండ్ నెక్ కాదు నాన్న. రౌండ్ నెక్ అంటే ఇలా వస్తుంది అనమాట. చూడు ఇలా. ఓకేనా, ఇలా పెట్టేసి చక్కగా మనం ఇలా వేసుకోవాలి. దీన్ని రౌండ్ నెక్ అంటారనమాట. ఇలా వేసేసావు కదా, దీన్ని చక్కగా మనం ఇలా పెట్టేసి కట్ చేసేసుకోవటం. ఇక ఎప్పుడైనా ఇక్కడ దాకా స్ట్రైట్గా వేయాలి. మధ్యలో 5 ఇంచుల దాకా దీన్ని బయటికి తీసి కలపాలి. ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని కలపాలి, గూడలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఏం చేయాలంటే మన భుజాలు జారకుండా కొంచెం ఇలా పెట్టి కట్ చేయాలి. ఇది ఇక్కడికి కట్ చేయాలి. ఇప్పుడు ఆమ్ హోల్ ఎలా పెట్టాను నిన్న నేను నీకు? అదే కొలతలు చెప్పాను కదా నీకు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టాలి అనేది. 1.5 ఇంచెస్ పెట్టేసే మరి. 1.5 ఇవన్నీ గుర్తుంచుకోవాలి, సరేనా? మళ్ళీ రేపు నీకు ఈ క్లాస్ అనేది అడిగిన తర్వాతనే నేను నీకు మళ్ళీ వేరేది నేర్పిస్తాను. అన్నీ గుర్తుంచుకోవాలి. 1.5 ఇంచెస్ పెట్టేసి. ఇక్కడ ఎంత పెట్టాలి? ఇక్కడ 2. వెరీ గుడ్, గుర్తుంది, మంచిగా గుర్తుంది. 2 ఇంచెస్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఈ ఆమ్ హోల్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా చూడు, ఇలా మంచిగా ఇంక ఇలా పెట్టేసి దాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గీసేయి. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, కొత్త వాళ్ళకైనా కూడా ఆమ్ హోల్ స్కేల్ పెట్టడం వల్ల ఇలా మనకు వస్తుంది. మన కిట్లో ఏంటంటే ఫస్ట్ బేసిక్ క్లాస్లో కిట్ తీసుకున్న వాళ్ళకి అన్ని వస్తువులు వచ్చాయండి. అన్ని వస్తువులు పెట్టాను. టైలరింగ్కి సంబంధించిన స్కేలు, ఈ కిట్టు, డీస్ ముక్కలు మొత్తం కూడా పెట్టేశాను అనమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా పనికొచ్చేటట్టుగా ఉంది. ఓకేనా, అయితే ఇప్పుడు చూడండి ఇలా. ఇప్పుడు ఇదంతా వేసా కదా, వేసిన తర్వాత కత్తెర తీసుకొచ్చుకో. ఇప్పుడు కట్ చేయనా? సేమ్ ఇప్పుడు ఆ డ్రాయింగ్ ఎలా అయితే వేసామో అలాగే చిన్నగా కట్ చేసేసుకో. కత్తెర కొంచెం పాప ఏమో చిన్నగా ఉంది, కత్తెర ఏమో పెద్దగా ఉందండి. చూడండి, అయినా కూడా తగ్గట్లేదు. మనిషి ఏదైనా తగ్గట్లేదు. ఖచ్చితంగా చేయాలి, నేను కుట్టాలి అన్న ఆవేశంలో ఉందన్నమాట. నేను ఉత్త మాట వరుసకు నేను పొద్దున ఒక పాత మిషన్ ఉంటే అది తుడుచుకున్నానని చెప్పాను. ఇంట్రెస్ట్ అంటే అలా ఉండాలని చెప్తున్నాను. నేను మా మేనగోడలను తక్కువ చేయట్లేదు. అంత చిన్న పిల్లకి అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అని చెప్పేసి నాకు ఒక చిన్న అనుమానం. ఎందుకంటే
ఆ పాత మిషన్ నేను ఫస్ట్ ఎప్పుడో కుట్టే మిషన్ అండి. అది అసలు బల్ల కూడా కరెక్ట్గా లేదు. అది బయటికి గుంజి ఆ గడ్డ పెట్టుకొని దారం ఎక్కించుకొని చక్కగా మనకి ఏం చేసిందంటే ఇక ఈ తుడుచుకొని మిషన్ ఆయిల్ వేసుకొని దారం ఎక్కించి చక్కటి కుట్లు వేసిందండి. ఈరోజు నేను అదే ఆశ్చర్యపోయాను. పొద్దున మీకు చూపిద్దాం అనుకున్నాను కూడా, అది కూడా ఒక వీడియో పెడితే బాగుండే కదా అనిపించింది నాకు. అంత నీట్గా అమ్మాయి వేయడం నాకు ఆనందం అనిపించి ఈరోజు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇంత ఇంట్రెస్ట్ ఉంది, ఒక చిన్న పిల్లకి నేర్పిస్తే ఖచ్చితంగా పెద్దవాళ్ళకు కూడా ఈ ఒక అవగాహన వస్తుంది. ఇంత చిన్న పిల్ల నేర్చుకుంటుంది కదా అన్న ఒక అవగాహన వస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలా టైం తీసుకొని చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా చాలా ఓపిక్గా నేను చెప్పింది వింటుంది. మీరు కూడా అలాగే నేర్చుకోండి, ఓకేనా? ఒక చిన్న పాప చూడండి పెద్ద కత్తెర పట్టుకొని ఎంత ఇంట్రెస్ట్గా కటింగ్ చేస్తుందో. ఇది కూడా కట్ చేయనా ఇలా ఒక ముక్క. బ్యాక్ పార్ట్ అనేది చూడండి ఎంత నీట్గా కట్ చేసిందో. నేను చెప్తుంటే కట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. పెద్దవాళ్ళే గడగడ వణుకుతారండి. కానీ చాలా మంచిగా చాలా నీట్గా కట్ చేస్తుంది. కటింగ్ అనేది నేర్పించాలి ఈ పాపకి. ఎందుకంటే కత్తెర కొంచెం పెద్దగా అయింది కదా, చిన్న కత్తెర తెద్దాం, ఓకేనా? ఇటు నుంచి నేను తీస్తా ఇవి నాన్న. ఇంకో ఇలా తీయాలి, ఎప్పుడైనా గుర్తుంచుకో. చూడు ఈ కత్తెర ఉంది కదా, ఈ కత్తెర 2 వేళ్ళు 3 వేళ్ళు ఇలా పెట్టుకోవాలి. పెట్టేసి ఇగో చూడు ఇలా పెట్టేసి దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇది చూసినా ఇలా పట్టుకుంటే కరెక్ట్గా మనకి కటింగ్ అనేది మంచిగా జరుగుతుంది అనమాట. ఇలా చూడండి. ఇప్పుడు మనకి రౌండ్స్ దగ్గర ఏం చేయాలి అంటే ఈ రౌండ్ ఉంది చూసావా, ఇంక ఇప్పుడు ఈ రౌండ్ తీసినావు కదా నువ్వు, ఈ రౌండ్ దగ్గర ఇంత పట్టియొద్దు, కొంచెమే పట్టియాలి. ఇంకో ఈ రౌండ్ అనేది ఇగో కొద్దిగా చూడు ఇలా ఉంది కదా, ఇక చూడు ఈ కొసతోనే ఈ రౌండ్ని తిప్పాలి. అప్పుడే ఈ నక్కులు అనేవి రావు, మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట, ఓకేనా? ఇది రేపు నువ్వేం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. కత్తెర పట్టుకొని ఇట్లా రౌండ్ గీతలు వేయాలి, అర్థమైందా? ఇలాంటివి ఇలా రౌండ్ గీతలు వేయడం, ఇలా సాఫ్ట్గా వచ్చేటట్టు కట్ చేయడం. ఎక్కడైనా కూడా ఇది సాఫ్ట్గా రావాలి, ఇది సాఫ్ట్గా రావాలి. ఇక ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇక్కడ ఒక కాటు పెట్టేసి, ఇది దేనికి ఈ కాటు ఇక్కడ ఇలా పెట్టేసి ఒక కాటు, చిన్న కాటు పెట్టు. అది దేనికి చేయి కట్ అయింది, కొంచెం యువతలకనే పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేయి ఇది. ఇప్పుడు ఇక్కడ ఒక కాటు, చిన్న కాటు. ఇంకో ఎలా చేయాలో చూపిస్తా చూడు. కాట్ అనేది పెద్దగా ఏం అవసరం లేదు, గిట్ట చిన్నగా కథ. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇలా చిన్నగా ఒకటి, ఓకేనా? ఇక ఈరోజు అయితే నేను బ్లాక్ పార్ట్ కట్ చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి డ్రాయింగ్ వేద్దాం. రేపు ఫ్రంట్ పార్ట్ పూర్తిగా కట్ చేసి హ్యాండ్స్ డ్రాయింగ్ వేద్దాం. రేపు కూడా ఈరోజు జరిగిన క్లాస్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో ఏం జరిగిందో మాట్లాడుకొని హ్యాండ్స్ కటింగ్ అనేది వేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ మన ఫ్రంట్ పార్ట్ కటింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ తీసుకోవాలి నాన్న. తీసుకొని ఇప్పుడు నీకు ఓపెన్ పార్ట్ అంటే ఏంది, నీకు జాయింట్ పార్ట్ అంటే ఏంటో చెప్పు నాన్న ఒకసారి. ఓపెన్ పార్ట్, జాయింట్ పార్ట్. ఓపెన్ పార్ట్ అని ఎందుకు అంటారు? ఇది ఓపెన్ అయి ఉంది కదా, దీన్ని ఓపెన్ పార్ట్. ఇది జాయింట్ పార్ట్ ఇలా ఉంది కాబట్టి ఇది. నిలువు పన్న అడ్డ పన్న అంటే ఏంటి? నిలువు పన్న, అడ్డ పన్న. ఇది అడ్డ పన్న, దీన్ని అడ్డంగా అంటారు, దీన్ని నిలువు అంటారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది తెలిస్తేనే మనకి బ్లౌజ్ కట్ చేయడం ఈజీ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసి మనం ఏం చేయాలి అంటే అప్పుడు ఆ పార్ట్ తీసుకోమ్మా, బ్యాక్ పార్ట్ తీసుకొని చక్కగా ఇగో నీ వైపుకి ఇలా వేసుకోవాలి. ఈ చంకని ప్లస్ ఇగో ఇది చూడండి ఇలా, ఓకేనా? పర్ఫెక్ట్గా ఇలా వేసేయాలి. చూద్దాం ఇలా వేసేసుకోవాలి. ఇలా చూడు, కరెక్టేనా? ఇలా ఇంకొంచెం జరిపినా ఏం లేదు, హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా జరిపేద్దాం. జరిపితే నెక్ వచ్చేసి ఇక్కడ దాకా వస్తుంది, నీకు నీట్గా ఉంటుంది. కొంచెం తీద్దాం. ఇలా కొంచెం 2 ఇంచెస్ మలవాలమ్మా. మలిచేసి చేయి నేను చెప్తాను కొద్దిగా ఇలా, ఓకేనా? ఈ ప్రతిరోజు కూడా గుర్తుండాలి నీకు ఈ క్లాసు. డైలీ నేను అడుగుతూనే ఉంటాను. ఇప్పుడు అది తీసుకో, బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ బార్ ఎలా అయితే చూసామో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బార్ అలా పెట్టు. నువ్వు కూడా ఫ్రంట్ పార్ట్ అంటే ఇది ఇగో ఈ డాట్ కాడ నుంచి ఇగో ఇక్కడ మధ్యలోకి ఇంకో ఇలా పెట్టాలి. చూడు ఇలా చూడు, పైన ఖర్చు ఉంది కదా, ఇది వదిలేసుకోవాలి. తర్వాతకి ఇది ఇలా పెట్టుకోవాలి. అంటే మనం ఇంకా కొద్దిగా మలవాలి అన్నట్టు ఇక్కడికి, ఓకేనా? ఇలా మలిచేస్తే ఇది సరిపోతుంది అన్నట్టు. చూడు ఇలా ఎప్పుడైనా ఈ కుట్టు దాకానే చూసుకోవాలి. షేప్ బెల్ట్ మనం విడిగా వేసుకుంటాం కదా, ఇలా పెట్టేసి ఇక దీన్ని ఒకసారి ఇలా అనుకొని ఆ డ్రాయింగ్ తీసుకో ఒకసారి. ముక్క ఎక్కడ పడి. ఇప్పుడు దీంట్లో ఏంటి, మనం బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసాము. క్రాస్ అనేది ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ ఎటువైపు ఉంది? మేడ. ఇప్పుడు ఫ్రంట్ మేడ ఎటు వస్తుంది? ఇటు వస్తుంది. ఆర్మ్ హోల్ ఇటు వస్తుంది. చక్క బాగా ఇది బాగా మనం క్లారిటీ గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు మనం ఫస్ట్ ఇది వేసిన తర్వాత ఏం చేసాం? ఫస్ట్ ఇది వేసాక కప్పు పొడవు, కప్పు దేని ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకొని దాన్ని బట్టి ఇది మలుచుకున్నాం. ఇది బాగా గుర్తుంచుకో. ఒకటి క్రాస్గా వేయడం, ఆ క్రాస్ మళ్ళీ ఆమ్ హోల్ నీ వైపు వచ్చేటట్టు, ఈ ఓపెన్ పార్ట్ నీ వైపు వచ్చేటట్టు వేసుకొని దానిపైన ఆమ్ హోల్ నీ వైపు వచ్చేటట్టు కరెక్ట్గా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నెక్ సరిపోతుందా లేదా చూసుకోవాలి, ఇక్కడ సరిపోతుందా లేదా చూసుకొని ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంతైతే ఉందో అంత కొలుచుకొని మలుచుకోవాలి. ఇది గుర్తుంది కదా ఇంతవరకు? ఈ ప్రాక్టీస్ నువ్వు ఖచ్చితంగా చేయాలి, ఇంటికాడ చేసి మళ్ళీ రేపు నాకు మళ్ళీ నువ్వు చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసాం. ఇలా పెట్టిన తర్వాత నువ్వు చుట్టూ డ్రాయింగ్ వేయి, యాజ్ ఇట్ ఈజ్. దాన్ని ఆనుకొని ఇంకో చిన్నగా ఇట్లా, అంత తొందర ఏముంది, నేను ఇటు వేస్తాను అంటే ఇంకో చూడు ఇట్లా మంచిగా దాన్ని ఆనుకొని వేయాలి. ఇట్లా ఇలా వేసుకోవాలి డ్రాయింగ్ ఎప్పుడైనా. చూడు చక్కగా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ మనం ఏం చేస్తాము, కింది దాకా కట్ చేయం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికే దీన్ని ఒక డ్రాప్ వేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి. ముందు నెక్ పైకి ఉంటుంది కదా, దీని అంత కిందికి చేయొద్దు మనం, గుర్తుంచుకో, ఓకేనా? ఇప్పుడు దీన్ని తీసేయాలి, ఓకేనా? తీసేసిన తర్వాత ఈ డ్రాయింగ్ ఇలాగే ఉంచి రేపు మళ్ళీ నీకు ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మళ్ళీ ఒకసారి మొత్తం అడిగిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం అడిగిన తర్వాత ఇది కట్ చేసి మళ్ళీ హ్యాండ్ కటింగ్కి వెళ్దాం. ఈ రోజు అయితే సాదా బ్లౌజ్ కట్ చేయించానండి. ఇంకా వీలైతే ఈ అమ్మాయితో అన్ని బ్లౌజులు కట్ చేయించి కుట్టిస్తాను. మీకు కావాల్సింది ఏంటి అంటే క్లాసులు ఏ రూపంలో చెప్పినా మీకు అర్థం కావాలి. ఈరోజు ఒక చిన్న పాపకు నేర్పిస్తే మీరు పెద్దవాళ్ళు కూడా ఖాళీగా ఉన్న వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్ లాగా ఉంటుందని నేను ఒక పాపకు నేర్పిస్తున్నాను. ఆ అమ్మాయి కూడా వెంటనే అర్థమవుతుంది, వెంటనే క్యాచ్ చేస్తుంది. మీరు ఈమెతో పాటు కటింగ్ నేర్చుకుని ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏమేమి చూస్తున్నారు, ఏమి అర్థమైంది, ఇవన్నీ కామెంట్లో మీరు పెట్టండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మా అందరికీ మంచిగా మీ లైక్, మీ షేరు, మీ కామెంట్ కంపల్సరీ కావాలి, పెట్టండి. రేపటి నుంచి మళ్ళీ ఇదే క్లాస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఓకేనా?